వదల బొమ్మాలి అన్నట్టుగా ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు చుక్కలు చూపిస్తున్నారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. వాటర్ ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్ 2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించిన కపిల్ తాజాగా మరో బాంబు పేల్చారు. కేజ్రీవాల్ కు మనీ లాండరింగ్, హవాలా లింకులున్నాయని సంచలన ఆరోపణలు చేశారాయన. వాటికి సంబంధించిన మరిన్ని ఆధారాలను త్వరలో సీబీఐకు అందజేస్తానన్నారు. పార్టీ విరాళాల విషయంలో ఎన్నికల సంఘానికి ఆప్ తప్పుడు బ్యాంక్ డిక్లరేషన్ ఇచ్చారని ఆరోపించారు కపిల్. 36 కోట్ల పార్టీ ఫండ్ను ఈసీ దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెట్టారని లెక్కలతో సహా బయటపెట్టారాయన. చెక్లను మీడియాకు చూపించారు. ఆప్ సర్కార్ గొప్పగా చెప్పుకునే మొహల్లా క్లినిక్లో అవినీతి కూపం ఉందని బద్దలు కొట్టారు కపిల్. మొహల్లా క్లినిక్ ముసుగులో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కపిల్ మిశ్రా. వదల బొమ్మాలి అన్నట్టుగా ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు చుక్కలు చూపిస్తున్నారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. వాటర్ ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్ 2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించిన కపిల్ తాజాగా మరో బాంబు పేల్చారు. కేజ్రీవాల్ కు మనీ లాండరింగ్, హవాలా లింకులున్నాయని సంచలన ఆరోపణలు చేశారాయన. వాటికి సంబంధించిన మరిన్ని ఆధారాలను త్వరలో సీబీఐకు అందజేస్తానన్నారు. పార్టీ విరాళాల విషయంలో ఎన్నికల సంఘానికి ఆప్ తప్పుడు బ్యాంక్ డిక్లరేషన్ ఇచ్చిందని ఆరోపించారు కపిల్. 36 కోట్ల పార్టీ ఫండ్ను ఈసీ దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెట్టారని లెక్కలతో సహా బయటపెట్టారాయన. చెక్లను మీడియాకు చూపించారు. ఆప్ సర్కారు గొప్పగా చెప్పుకునే మొహల్లా క్లినిక్లో అంత అవినీతి కూపమని కుండబద్దలు కొట్టారు కపిల్. మొహల్లా క్లినిక్ ముసుగులో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కపిల్ మిశ్రా. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కపిల్ మిశ్రా తీవ్రమైన ఆరోపణలు, మరింత పదును పెట్టే ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తున్న కపిల్ మిశ్రా ఈ రోజు మరిన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో, నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే వ్యవహారంలో నేరుగా అరవింద్ కేజ్రీవాల్, అతనికి అత్యంత సన్నిహితులు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా పార్టీ సేకరించే విరాళాల విషయంలోనూ అనేక అవకతవకలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్ కి సమర్పించిన నివేదికలోనూ సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించారంటూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాను చేసే ప్రతి ఆరోపణకు తన దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ పార్టీ విరాళాల విషయంలోనైతే కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీల ద్వారా విరాళాలు తీసుకున్నారు. అంటే పర్టికులర్ గా ఎవరి దగ్గర నుంచి అయితే విరాళాలు తీసుకున్నారో వారి పేరు రాకుండా నకిలీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున హవాలా అండ్ మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారు. నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఈ షెల్ కంపెనీలను ఉపయోగించారు అంటూ కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈ క్రమంలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారని ఆయన చెప్పుకొని వస్తున్నారు. ఇక షెల్ కంపెనీల నిర్వహణలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయల్ చురుగ్గా పాల్గొన్నారని, ఆయన ఈ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి మరి మనీని రూట్ చేస్తూ పార్టీకి విరాళాల రూపంలో అందజేస్తూ వచ్చారని చెప్తున్నారు. అలాగే ఈ తరహాలో నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్న డబ్బుతోటి విదేశాలకు వెళ్లి విదేశీ యాత్రల మీద ఖర్చు పెడుతూ వచ్చారంటూ ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు. దీంతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మొహల్లా క్లినిక్ పథకం ఏదైతే ఉందో, అంటే గల్లీ గల్లీలో చిన్న చిన్న ప్రభుత్వ క్లినిక్లను ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం అందించే వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉద్దేశంతో ఈ మొహల్లా క్లినిక్లను ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేస్తూ వస్తుంది. అయితే ఆ పేరుతోటి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. మొహల్లా క్లినిక్ల పేరుతో చేసే ఖర్చులకు అక్కడ జరుగుతున్న దానికి అసలు పొంతన లేకుండా పోతుంది అంటూ ఆయన ఈ ఆరోపణలన్నీ చేశారు. ప్రతి దానికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను దర్యాప్తు సంస్థ సీబీఐకి అందజేస్తానని చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ విరాళాల విషయంలో చూస్తే గనక ఒక వ్యక్తి ఆయన గత కొన్నేళ్ల నుంచి 4,000 రూపాయలకు మించి పన్ను కట్టలేని వ్యక్తి
ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకంగా ₹1 కోటి విరాళంగా చెల్లించారంటేనే ఎంత అవినీతి చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆ డబ్బంతా ఎవరిది? అటువంటి వ్యక్తుల పేర్లను ఉపయోగించుకుని విరాళాల రూపంలో సేకరిస్తున్నారంటే అదంతా ఖచ్చితంగా నల్ల డబ్బే. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటికే విచారణ జరుపుతుంది. వారికి కొన్ని సాక్ష్యాలు ఆధారాలు కూడా అందాయి. తాను మరికొన్ని సేకరించాను, అవి దర్యాప్తు సంస్థ సిబిఐకి అందజేస్తాను అంటూ కపిల్ మిశ్రా ఈ సంచలన ఆరోపణలు చేశారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. మొత్తానికి కపిల్ మిశ్రా కేజ్రీవాల్ పై వరుసగా ఆరోపణలు చేస్తూ దానికి తగ్గట్టుగా ఆధారాలన్నీ చూపిస్తూ వచ్చారు. ఇంకా తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని వాటన్నిటిని సిబిఐకి అందజేస్తానని వరుసగా బాంబులు పేలుస్తున్నారు కపిల్ మిశ్రా. ఇక మీడియాతో మాట్లాడుతుండగానే కపిల్ మిశ్రా కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో అక్కడ కొద్దిసేపటికి హడావిడి జరిగింది. కింద పడిపోయిన మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. अरविंद केजरीवाल जी चंदा छुपा रहे थे, करोड़ों रुपए की हेरफेर कर रहे थे, माफिया और हवाला के माध्यम से ब्लैक मनी को व्हाइट करने का खेल कर रहे थे। पैसा अपने कार्यकर्ताओं से और विधायकों तक से छुपाया गया करोड़ों रुपया, इलेक्शन कमीशन और इनकम टैक्स से छुपाया गया करोड़ों रुपया। और एक चीज मैं आपको बताता हूँ, शेल कंपनी बना के, फर्जी कंपनी बना के, शेल कंपनी के माध्यम से फर्जी पैसा पार्टी के खाते में डालना, उसके बाद उसको जनता, इनकम टैक्स और इलेक्शन कमीशन से छुपाना, और उसके बाद जो अभी मामला आया सत्येंद्र जैन जी के द्वारा जिन कंपनियों को ठेका दिया वो कंपनी भी, यानी चंदा भी फर्जी कंपनी का, चेक भी फर्जी कंपनी का, और सरकार बनने के बाद ठेका भी फर्जी कंपनी को। अरविंद केजरीवाल जी ने एक बात सही कही थी कि भैया हम जिससे चंदा लेते हैं हम चुनाव जीतने के बाद उसी का काम करते हैं। यही बोला था आपने उन्होंने कार्यकर्ताओं को कि हम जिससे चंदा लेते हैं चुनाव जीतने के बाद उसी का काम करते हैं। आपने देखा कि चंदा जिससे ले रहे हैं फर्जी कंपनियों से, तो चुनाव जीतने के बाद उन्हीं फर्जी कंपनियों का काम भी करेंगे। मैं आज एक बात आपके माध्यम से देश के हर कार्यकर्ता को, अपने हर विधायक को, पार्टी के हर नेता को कहना चाहता हूँ, आज अब तो ये स्पष्ट है अरविंद केजरीवाल भ्रष्ट है। अब तो ये स्पष्ट है अरविंद केजरीवाल भ्रष्ट है। आज इसका पूरा कच्चा चिट्ठा देश के सामने आ गया है। कल 11 बजे सारे पेपरों के साथ सीबीआई में जाकर जांच करने के लिए देकर आऊंगा पूरा हवाला का और काले। और इसीलिए ये अपनी विदेश यात्राओं की जानकारी नहीं दे रहे। राघव चड्ढा, दुर्गेश पाठक, आशीष खेतान, सत्येंद्र जैन, जिस दिन इनके विदेश यात्राओं के डिटेल सामने आ गए, इनके फॉरेन फंडिंग में भी जो काला धन का इस्तेमाल हो रहा है, हवाला का पैसा इस्तेमाल हो रहा है, वो पूरे देश के सामने आ जाएगा। వదలబొమ్మాలి అన్నట్టుగా ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు చుక్కలు చూపిస్తున్నారు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. వాటర్ ట్యాంకర్ల యజమానుల నుంచి కేజ్రీవాల్ 2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించిన కపిల్ తాజాగా మరో బాంబు పేల్చారు. కేజ్రీవాల్ కు మనీ లాండరింగ్, హవాలా లింకులున్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఆయన. వాటికి సంబంధించిన మరిన్ని ఆధారాలను త్వరలో సిబిఐకు అందజేస్తానన్నారు. పార్టీ విరాళాల విషయంలో ఎన్నికల సంఘానికి ఆప్ తప్పుడు బ్యాంక్ డిక్లరేషన్ ఇచ్చిందని ఆరోపించారు కపిల్. 36 కోట్ల పార్టీ ఫండ్ను ఈసీ దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెట్టారని లెక్కలతో సహా బయటపెట్టారాయన. దానికి సంబంధించిన చెక్లను కూడా మీడియాకు చూపించారు. ఆప్ సర్కారు గొప్పగా చెప్పుకునే మొహల్లా క్లినిక్ అంతా అవినీతి కూపమని కుండబద్దలు కొట్టారు కపిల్. మొహల్లా క్లినిక్ ముసుగులో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కపిల్ మిశ్రా. ఇక మీడియాతో మాట్లాడుతుండగానే కపిల్ మిశ్రా కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో అక్కడ కొద్దిసేపు హడావిడి జరిగింది. కింద పడిపోయిన మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్న నేపథ్యంలోనే కపిల్ మిశ్రా కళ్ళు తిరిగి పడిపోయారని డాక్టర్లు అంటున్నారు.